బెంగుళూరు వచ్చిన దగ్గర నుంచి ఏదైనా వంట మిస్ అయ్యానంటే అది మా అమ్మ చేసే రోటి పచ్చళ్ళు. అలా అనిపించినప్పుడల్లా నేను చేసే ఈ క్విక్ అండ్ సింపుల్ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి మిక్సీలో వేస్తే అంత టేస్టీగా అనిపించదు. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం మనం పెద్ద హడావుడి పడాల్సిన అవసరం ఏం లేదు. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి స్టవ్ వెలిగించి మూత పెట్టి ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల కింద ఉన్న ఆనియన్స్ అనేవి బాగా ఉడికిపోతాయి. తర్వాత మూత తీసి మిక్స్ చేసి మరలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికిస్తే టొమాటో బాగా మగ్గిపోతుంది. ఈ స్టేజ్లో మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేకపోతే టొమాటోలో ఉన్న వాటర్తోనే అంతా ఉడికిపోతుంది. తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నం మీద ఈ టొమాటో పచ్చడి వేసి చక్కగా నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్తో తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రోటి పచ్చడి మిస్ అయితే ఇలా ట్రై చేయండి.